మంత్రిత్వ శాఖలు కేటాయించారు కాబట్టి ముందు వాటి గురించి మాట్లాడుకుందాం. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. అలాగే అందరికీ కూడా 24 మంది మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయా శాఖలు కేటాయించారు. దీంట్లో 3 మంత్రులు మహిళలకు అవకాశం కల్పించారు. అండ్ హోమ్ మినిస్టర్గా వంగల్పూడి అనిత గారికి ఇచ్చారు. గతంలో కూడా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హోమ్ మినిస్టర్గా ఆవిడకి మేకతోటి సుచరిత గారికి అవకాశం కల్పించారు. సో ఇప్పుడు ఈ 3 మహిళలకు ఇచ్చిన దానికి సంబంధించి కానీ అలాగే మిగిలిన వాళ్ళ శాఖల గురించి కానీ ఫస్ట్ మీ విశ్లేషణ ఎలా ఉంది ఒకసారి? ప్యానెల్ సభ్యులందరికీ, యోయో టీవీ వీక్షకులకి, యోయో టీవీ మేనేజ్మెంట్కి అందరికీ నమస్కారం మేడం. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ఒక కొత్త పండగ వాతావరణం మనకి కనిపిస్తుంది. ఇది రాజకీయ విశ్లేషణలోకి వెళ్లకుండా మనం ఇప్పుడున్న పరిస్థితిని మాట్లాడుకుందాం. ఎందుకంటే రాజకీయాలు అయిపోయినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ 5 సంవత్సరాల దాకా అట్లీస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఉండవు అనుకుందాం. మధ్యలో ఉండే వాటి గొడవ వేరే. ఇప్పుడు మీరు కూర్పు చూస్తే, మంత్రివర్గ కూర్పు మేడం, సీనియర్లందరినీ ఆపారు ఇప్పుడు ఇవ్వకుండా. తర్వాత ఇస్తారో లేదో అనేది వాళ్ళ రాజకీయ పరంగా వస్తున్న డెవలప్మెంట్స్ మీద వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు. జగన్ గారి లాగా ముందే చెప్పలేదు 2.5 years ఇస్తాను, 2.5 years తర్వాత ఇస్తానని చెప్పలేదు. కాబట్టి ఈ కూర్పు ఇలానే కంటిన్యూ అవుతుందో లేదా అది కాలం నిర్ణయిస్తుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇప్పుడున్న కూర్పులో చూస్తే సీనియర్లు ఎవరిని కూడా తీసుకోలేదు, ఎక్కువ మందిని. చాలామంది ఆశావాహులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ముఖ్యంగా 2 రకాలుగా ఈ కూర్పు ఉన్నది మేడం. ఒకటి, ఎడ్యుకేటెడ్ వాళ్ళని తీసుకున్నారు, విద్యావంతుల్ని తీసుకున్నారు దీనిలోకి. రెండోది ఏంటంటే విద్యావంతులను కూడా బ్యాలెన్స్డ్గా తీసుకున్నారు. ఎవరైతే ఏ విద్య చదువుతున్నారో, ఏ విద్య చదివారో, లేకపోతే దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయగలరో ఆ రేంజ్లో తీసుకుంటూ వస్తున్నారు అనేది నా అబ్జర్వేషన్. 3 మహిళలకి మంత్రి పదవులు ఇవ్వటం అనేది కూడా చాలా ముదావహం. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసుకుంటే కూడా ఆయనే ఫస్ట్ సత్యేంద్ర రెడ్డి గారికి హోమ్ మినిస్టర్ ఇచ్చి మహిళలకి మహిళల్ని హోంమంత్రి చేయటం అనే ఒక సిస్టమ్ని అక్కడి నుంచి ఆయన తీసుకురావడం. అక్కడి నుంచి దాదాపుగా అందరూ మహిళలే ఉన్నారు. ఇప్పుడుదా మనం తీసుకుంటే సత్యేంద్ర రెడ్డి తర్వాత అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్లో లేరనుకోండి, కోడెల శివప్రసాద్ గారు ఉన్నారు. కోడెల శివప్రసాద్ గారు కాదు, ఆయన డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ ఒకళ్ళే ఉన్నారు అప్పుడు. తర్వాత ఇప్పుడు ఈయన ఇద్దరిని లేడీస్కే ఇచ్చారు, ఇప్పుడు కూడా వీళ్ళు లేడీస్కే ఇచ్చారు. అయితే ఇచ్చారు బాగానే ఉంది, కానీ ఎంతవరకు అది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారనేది మనం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చూసాం. వాళ్ళకి అసలు రోల్ లేదు. అనిత గారు ఇప్పుడు ఎంతవరకు మళ్ళీ దీన్ని అంటే ఎగ్జిక్యూట్ చేయగలరు ఈ పొజిషన్ అనేది మనం ఇప్పుడే ప్రిడిక్ట్ చేయడం మంచిది కాదు. ఆవిడ బాగా చేయాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంది. ఎందుకంటే ఆవిడ కూడా ఒక ఫైర్ బ్రాండ్. మొన్నటిదాకా ఎంత స్ట్రగుల్ అయ్యి ఈ పొజిషన్కి వచ్చారో చూసాం మనం. 5 సంవత్సరాలుగా ఆవిడే ఎస్సీ అయ్యి ఉండి ఆవిడ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు పెట్టే స్థాయి దాకా ఆవిడని తీసుకెళ్ళి ఆవిడ పోరాడి ఇప్పుడు మళ్ళీ గెలిచి డైరెక్ట్గా హోంమంత్రి అవ్వటం అనేది చాలా అభినందనీయ విషయం. సో ఇప్పుడు ఆవిడ బాధ్యతగా తీసుకొని, ఆవిడకి 45-47 years ఏదో ఉన్నట్టుంది ఏజ్. సో ఆవిడ ఇక్కడి నుంచి దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారనేది కూడా మనం చూడాల్సింది ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మనం తీసుకుంటే మహిళా జనాభా పరంగా మహిళలే ఎక్కువ ఉన్నారు. సో మహిళా ఓటర్లు మొన్న ఎక్కువ పోల్ చేశారు. అంటే మహిళలే యాక్టివ్గా ఉన్నారు అన్ని రకాలుగా. మహిళలే అన్ఎంప్లాయీస్గా కూడా ఉన్నారు ఇప్పుడు రాష్ట్రంలో. ఈ 3 తీసుకుంటే 3 మహిళా మంత్రులు ఏ రకంగా శాఖలు ఇచ్చినా కూడా చాలా అద్భుతమైన శాఖలు ఇచ్చారు మహిళలకి. వీటిని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారనేది మనం ముందు చూడాల్సిన విషయం. బట్ ఆనెస్ట్గా ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వంలో మాత్రం మహిళలకి యాక్టివ్ రోల్ అయితే లేదు. ఎందుకంటే నేను గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. సో సుచరిత గారు ఎలా ఉన్నారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మేము కళ్ళారా చూసాం. ఆవిడకి యాక్టివ్ రోల్ లేదు దానిలో. తర్వాత ఆవిడని 2.5 years అవ్వకుండానే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది, మీరు తప్పుకోవాల్సి వస్తుందని. ఎందుకంటే బేసిక్గా చాలా నెక్స్ట్ సీఎం పోస్ట్ హోమ్ మినిస్టర్ అంటే అంత పెద్ద పదవి ఇచ్చిన తర్వాత వాళ్ళు యాక్టివ్గా ఒక రకంగా ఉండటం, అలానే కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉండటం, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళకపోతే ఇబ్బంది అవుతుంది. సో అనిత గారికి గుడ్ లక్ అండి. చిన్న వయసులో మీకు మంచి పోస్ట్ వచ్చింది, బాగా చేస్తారని ఆశిస్తున్నాం. అలానే మిగతా 2 మంత్రులకు కూడా, మహిళా మంత్రులకు కూడా అభినందనలు. శాఖపరంగా మిగతా ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే చాలా అద్భుతమైన శాఖ ఇచ్చారు. ఎందుకంటే గ్రామీణ పరంగా మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నపూర్ణ కదండి మనది. అన్నపూర్ణగా పిలువబడే ఈ రాష్ట్రంలో ఇంతవరకు మనకి రైతులకి కావాల్సినది ఎవరు ఏమీ చేయలేదు. ఇది మాత్రం మనం బల్లగుద్ది చెప్పాల్సిన అంశం. ఇప్పుడు లక్కీగా మనకి ఏమైందంటే రాష్ట్రంలో కూటమి గవర్నమెంట్ని ఏర్పరచడం వల్ల పోయినసారి ప్రభుత్వంలో మోడీ గారు తీసుకొచ్చిన 3 ఫామ్ బిల్స్ని ఎలా అయితే కొట్టించేశారో అలాంటి ఫామ్ బిల్స్ అవి చాలా అద్భుతమైన బిల్స్. యాజ్ ఎ లాయర్ నేను గంటాబద్ధంగా చెప్పగలను. అది ఆ ఫార్ములా బిల్స్ 3 పాస్ కాకుండా, ఆ చట్టాలు రాకుండా చేయటం అనేది చాలా అంటే గర్హనీయమైన విషయం. అది యాక్చువల్గా అది వచ్చి ఉంటే చాలా బాగుండేది. ఇప్పుడు అలాంటిలా మన రాష్ట్రానికి మనం చేసుకోవచ్చు. వ్యవసాయం అనేది
రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి లక్కీగా పవన్ కళ్యాణ్ గారు లాంటి యాక్టివ్ అండ్ యంగ్ లీడర్ ఉన్నారు కాబట్టి గ్రామీణాభివృద్ధిలో వ్యవసాయాన్ని ముఖ్యంగా తీసుకొని అయినా వ్యవసాయానికి అభివృద్ధికి కావాల్సిన ముఖ్యంగా రైతులకి కావాల్సిన ఎంఎస్పి మనకు కనుక ఇవ్వగలిగితే మనం రైతులకి చాలా అభివృద్ధి జరుగుతుంది. రైతులకి స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. రైతులకి ఇప్పుడు ఉన్న వాతావరణ శాఖ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది, లక్కీగా ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి ఇలా పవన్ కళ్యాణ్ గారు రైతులకి ఇప్పుడు ఈ మారుతున్న కాలమాన పరిస్థితులు, అంటే నా ఉద్దేశం బయట ప్రకృతి పరంగా మారుతున్న కాలాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూస్తే పంట పండుతుంది, పంట బయట ఆరబెట్టగానే వర్షం పడిపోతుంది. ఎందుకు వస్తుంది ఈ సమస్య? ఎవరు దానికి అంటే మేమేదో గిట్టుబాటు ధర ఇస్తాం అది ఇదని రాజకీయ నాయకులు చెప్తుంటారు. గిట్టుబాటు ధరది వేరు, ఇప్పుడు నా జీతంలో నాకు మినిమం వేజ్ ఇవ్వటం వేరు, నాకు కావాల్సిన జీతం ఇవ్వటం వేరు. అలానే గిట్టుబాటు ధర ఇవ్వటం వేరు రైతుకి కావాల్సిన యాక్చువల్ ధర, అంటే వాళ్ళకి పెట్టిన ఖర్చు మీద లాభం వచ్చి వాళ్ళు కొంత జేబులో డబ్బులు పెట్టుకోగలిగి రేపు పొద్దున సుఖంగా జీవించగలిగిన డబ్బు ఇవ్వగలిగిన ప్రభుత్వం కావాలి మనకి. అలా ఇవ్వగలిగిన పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి గ్రామీణాభివృద్ధి శాఖలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా విస్తృతంగా తిరిగారు, వచ్చే ముందు చాలా అధ్యయనం చేసి వచ్చారు కాబట్టి ఆయన ముఖ్యంగా ఈ మారుతున్న కాలమాన పరిస్థితులు ప్రకృతి పరంగా అది కూడా తీసుకొని రైతులకి ఐఎండి వాళ్ళతో కూర్చొని వాతావరణ శాఖతో కూర్చొని పంట ఎప్పుడు వేయాలి, ఎలాంటి పంట వేయాలి, ఎప్పుడు కోయాలి, ఎలా చేయాలి, 1. 2 గిడ్డంగులు. మనకి ముఖ్యంగా రైతులు నష్టపోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే ఈ పంట పండిన తర్వాత ఆరు బయట పెట్టే పంట తడిసిపోవటం లేకపోతే కొట్టుకుపోవటం, ఇది మనకి ముఖ్యంగా వస్తున్న లాస్లో ఒక కారణం. రెండో చోట మీకు గుర్తుంటే హైవేలు ఆరేస్తారు, మొత్తం ఆరిపోస్తారు, అవన్నీ పాడైపోవటం. ఇవి పోవాలంటే మనకి గిడ్డంగులు లేవు. ఎన్నో కంపెనీస్ మనకి ఎన్నో రకమైన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ కింద డబ్బులు వేరే వాటికి ఖర్చు పెడుతున్నారు. అలా గ్రామాల్లోంచి వచ్చిన చిన్న చిన్న కంపెనీస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గర సిఎస్ఆర్ కింద కొంచెం ఫండ్ తీసుకొని 2-3 గ్రామాలకు ఒకటో పంచాయతీ లెవెల్లో ఒకటో పెద్ద గిడ్డంకులు గవర్నమెంట్ తరఫున ఏర్పాటు చేసి ఈ ఏదైతే సరుకు పండిందో దాన్ని బయట అమ్మేదాకా పెట్టగలిగిన స్టోరేజ్ ఉన్న ఫెసిలిటీస్ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకురావాలని నా ఆకాంక్ష. సో ఆయనకున్న అత్యుత్తమైన పదవుల్లో ఇప్పుడు గ్రామీణాభివృద్ధి రావటం ఒకటి. అలానే మీరు స్కిల్ డెవలప్మెంట్ కూడా తీసుకుంటే గ్రామీణులకే మీరు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి. పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఇటే వెళ్ళిపోతుంటారు, వాళ్ళు ఎవరు మీకు దొరకరు. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ ఏటో వస్తారు, ఏదో వాళ్ళకి కావాల్సిన కోర్స్ చేసుకుంటారు, వెళ్ళిపోతుంటారు, అదంతా ఓకే. బట్ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి చిన్న కోర్సెస్ చేసిన వాళ్ళకి వృత్తి విద్య అందించాలి. స్కిల్ అంటే మన ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి స్కిల్ అని కాదు కదా, మనం అని చెప్తుంటారు. జర్మనీ నుంచి తీసుకొచ్చాం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మన ఎలక్షన్లో కూడా చెప్పుకున్నారు, మేము 12,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ జర్మనీ నుంచి తెప్పించి ఇప్పించామని చెప్పి. వాళ్ళందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో కావాలి, ఖచ్చితంగా కావాలి. కాబట్టి నేనేంటంటే గ్రామీణాభివృద్ధి పవన్ కళ్యాణ్ గారికి మీరు అడిగిన ప్రశ్న మంత్రులకు ఇచ్చిన శాఖల గురించి కాబట్టి నేను దానికి అనువుగా చెప్తున్నాను మేడం. ఆయనకి ఇదొక అద్భుతమైన అవకాశం. అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ వస్తే 3 లక్షలు 4 లక్షల మంది ఊరికే వచ్చేస్తారు. అట్లా ఎవరు పిలవాల్సిన అవసరం లేదు, డబ్బులు ఇచ్చో ఇంకోటి నుంచి ప్రలోభ పెట్టి తీసుకురావాల్సిన అవసరం లేదు. అలాంటి యువత ఉన్న నాయకుడు, అలాంటి యువత కోసం ఏమన్నా చేయగలిగిన అద్భుతమైన అవకాశం ఆయనకు వచ్చింది. అండ్ ఇది మొదలు మాత్రమే. ఆయనకి ఫస్ట్ టైం గెలిచారు, ఫస్ట్ టైం మంత్రి అయ్యారు. ఇక్కడి నుంచి ఆయనకి ఎంత కాలం రాజకీయ భవిష్యత్తు ఉందో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడి నుంచి ఆయన యువతకి రైతులకి సరిపడ స్కిల్స్ తీసుకురావాలని, అది ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మొట్టమొదటి ఫైల్ స్కిల్ డెవలప్మెంట్లో కూడా దాన్ని తీసుకొచ్చి గ్రామీణాభివృద్ధి పథకంలో గ్రామీణులకి కావాల్సిన స్కిల్స్ కాటేజ్ ఇండస్ట్రీస్ తెప్పించడానికి పెడతారా, లేకపోతే ఏదైతే పంట పండుతుందో దానికి వాల్యూ ఎడిషన్ ఇస్తారు. అలాంటి వృత్తులు అంటే ఇప్పుడు రాగులు వస్తే రాగుల నుంచి, కార్న్స్ వస్తే కార్న్ నుంచి, మనకి బయట బోర్డు సూపర్ మార్కెట్లో చాలా ప్యాకెట్ ఫుడ్ దొరుకుతుంది. అదంతా మరి రాగి బండి అయితే గ్రామంలోనే కదా, ప్యాకింగ్ పట్టణంలో జరగచ్చు. అది గ్రామాల్లో జరిపించి దానికి సంబంధించిన స్కిల్ ఇంపార్టేషన్ ఇప్పించి అక్కడి నుంచి వాళ్ళకి అక్కడ వృత్తిని కలిగించగలిగితే కనుక అద్భుతంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఇది టేకప్ చేస్తారని ఆయన్ని కొంచెం క్లోజ్గా చూసిన మనిషిగా నేను అభిప్రాయపడుతాను అనమాట. ఇలా అనేక అంశాలు మనం ఒక్కొక్క మంత్రి గారి గురించి చెప్పుకుంటూ వెళ్ళచ్చు. ముందు మాట్లాడదాం, డిఎస్సి గురించి కూడా మాట్లాడదాం. సో ఇక్కడ బాలగారు, ముందుగా బాబు గారిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మీరు ఏదైతే 5 సంతకాలు చేశారో, ముఖ్యమైన అంశాలు ఉన్నాయో వాటిని స్వాగతిస్తున్నాము. వైసీపీలో ఉండి వైసీపీ నాయకుడిగా ఆయన దాన్ని స్వాగతిస్తున్నారు. కానీ అట్ ద సేమ్ టైం ఏవైతే గతంలో ఇవే అంశాల్లో కొన్ని తప్పిదాలు జరిగాయో, ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్లో స్కిల్ స్కామ్లో జరిగాయి, ఇవన్నీ జరగకుండా చూడాలనేది కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి నిజంగా ఆ దిశగా ఎంతవరకు జరుగుతాయి అనేది, ఈవెన్ మెగా డిఎస్సికి సంబంధించి కూడా గతంలో కొన్ని పొరపాట్లు జరిగాయి, తప్పిదాలు జరిగాయి అనేది. అంటే ఇక్కడ
రాజు గారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ వారికి, అంటే వారి యొక్క విశాలమైన హృదయానికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ 2 విషయాలు చెప్పాలండి. అంటే చిన్న ఉదాహరణ చెప్తా, అవుట్ ఆఫ్ ది బాక్స్ అవ్వచ్చు సబ్జెక్ట్. కానీ నిన్న సమీక్ష చేస్తున్న టైంలో చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఒక అంశం తీసుకొచ్చారు అధికారులు. ఏమంటే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి